శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో సుందరకాండ పారాయణము చేసే విధానం చూద్దామండి. శ్రీమత్ సుందరకాండ పారాయణ పద్ధతులు ఈ వీడియోలో చూద్దాము. ఎక్కువ రోజులు సుందరకాండ పారాయణము నియము నిష్టలతో చేయలేనట్టి వారికి ఒక్క రోజులో పారాయణము ఎలా చేయాలంటే, ఉదయమే పారాయణము ప్రారంభించి మధ్యాహ్నము 12 లోపు పూర్తి చేసుకోవలేను. ఇలా పారాయణము చేసేవారు తొందరపడకుండా స్పష్టంగా చదవలేను. ఇలా పారాయణము చేసేవారికి కలిగే ఫలితము తెలపలేనట్టిది. 2 దినముల పారాయణము. అట్లొక దినమును పారాయణము చేయుట సమర్థుడగునో తన కోరిక సిద్ధించు కొరకు 2 దినములలో సుందరకాండ ఈ విధముగా పఠించవచ్చును. మొదటి రోజు అంగుళీయక ప్రధానము 36వ సర్గ వరకు చదవలేను. రెండవ రోజు తక్కిన భాగములు పఠించవలెను. దీనికి అనంత ఫలము లభించును. 3 దినముల పారాయణ విధానము చూద్దామండి. లేదా మొదటి రోజు త్రిజటా స్వప్నము 27వ సర్గ వరకును పఠించవలేను. రెండవ రోజు అశోకవన భంగం వరకు 41వ సర్గకు ముందు సర్గ అనగా 40వ సర్గ వరకు పఠించవలేను. తక్కినది 3వ నాడు పారాయణము చేయవలేను. ఇట్లు 3 దినములలో సుందరకాండ పారాయణ విధానము చాలా శ్రేష్టమైనది. దీనికి మహాఫలము కలుగును. ఈరోజు మనము సుందరకాండ పారాయణము ఎలా చదవాలని చూసాం కదండి. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.